హాయ్, దిస్ ఈజ్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్. థింక్ అబౌట్ దిస్. పెద్ద పేగు క్యాన్సర్ ఇది ఈ మధ్యకాలంలో ప్రపంచంలో చాలామంది ఈ క్యాన్సర్ బాధితులు అవుతున్నారండి. చాలామంది ఈ కేసులు నానాటికి పెరుగుతున్నాయి. చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఈ పెద్ద పేగు క్యాన్సర్లు పెరుగుతడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి అమెరికా శాస్త్రవేత్తలు చేసినటువంటి పరిశోధనలో తేలినటువంటి అంశం ఏంటంటే మారుతున్న ఆహారపు అలవాట్లేనండి. మరి ఈ మారుతున్న ఆహార అలవాట్ల వలన ప్రపంచవ్యాప్తంగా నానాటికి ఈ పెద్ద పేగు క్యాన్సర్ బాధితుల సంఖ్య కూడా పెరుగుతుంది. దీర్ఘకాల ఇన్ఫ్లమేషన్కి ఇది తోడు కావడం వల్ల ఈ కేసులు తీవ్రమవుతున్నాయని చెప్పేసి అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారండి. మరి దీనికి ముఖ్య కారణము ఎలాంటి ఆహారపు అలవాట్లు అంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలతో కూడినటువంటి వెస్ట్రన్ డైట్ దీనికి ముఖ్య కారణమండి. మరి ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల దీర్ఘకాల ఇన్ఫ్లమేషన్కి తోడు కణితి వృద్ధికి కూడా ఈ ఆహారాలు కారణమవుతున్నాయని చెప్పేసి శాస్త్రవేత్తలు తేల్చారు. మరి ఈ వెస్ట్రన్ డైట్ అంటే ఏంటంటే చక్కెర, కొవ్వు ఎక్కువ కలిగి ఉన్నటువంటి ఆహార పదార్థాలండి. ప్యాకేజ్డ్ ఫుడ్, ఇంకా చెప్పాలంటే ప్యాకేజ్డ్ ఫుడ్. మరి ఈ ఫుడ్కి చాలామంది ఈ మధ్యకాలంలో అలవాటు పడుతున్నారండి. యువత కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. మరి ఈ ఫుడ్ తినడం వల్లనే ఈ పెద్ద పేగు క్యాన్సర్లు నానాటికి బాధితుల సంఖ్య పెరుగుతుందని చెప్పేసి అమెరికా శాస్త్రవేత్తలు వాళ్ళు చేసినటువంటి పరిశోధనలు తేలినటువంటి అంశాన్ని మనకు వెల్లడించడం జరిగిందండి. మరి దీన్ని ఎలా అరికట్టాలి అంటే దానికి కూడా వాళ్ళు ఒక పరిష్కారం చెప్పారండి. దానికి మనం చేయాల్సింది ఏం లేదండి, వెస్ట్రన్ డైట్ ఫుడ్కి దూరంగా ఉండడమే చాలా బెటర్. అదే కాకుండా మంచి ఆహార నియమాలని ఫాలో అవుతే, ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఆహార నియమాలు ఏంటి అని మీరు అనుకోవచ్చండి. మన ఇండియా దగ్గరికి వద్దాం ఒకసారి. ఒకప్పుడు ఇండియాలో చాలా ఏండ్లు బతికేవాళ్ళండి. 80, 90, 100 ఏండ్లు బతికిన ముసలి వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి. మరి అప్పటి ఆహార అలవాట్లలా ఉండేది. మరి ఇప్పుడేమైంది, మన ఇండియాలో కూడా ఈ పెద్ద పేగు క్యాన్సర్లో బారిన పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మన దగ్గర కూడా ఈ వెస్ట్రన్ డైట్ ఫుడ్, ఈ ప్యాకేజ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలతో కూడినటువంటి ఫుడ్లు తింటున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుందండి. దానికి తగ్గట్టు రోగాలు కూడా పెరుగుతున్నాయి. మరి మనము ఒకప్పటి మన పాత పద్ధతుల ఆహార అలవాట్లను నేర్చుకుందాం. మ్యాక్సిమం మన ఇంట్లో వండిన ఫుడ్డునే తిందాం. టైం టు టైం ఆహారాన్ని ఆరోగిద్దాం. వేడి ఆహారాన్ని తినడం మంచిదండి. ఎప్పుడు కూడా ఈ ప్యాకేజ్డ్ అల్ట్రా ప్రాసెస్డ్లో కూడినటువంటి ఆహారాల జోలికి వెళ్ళకండి. వెళ్ళారంటే మీకు పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడడం గ్యారెంటీ అని చెప్పేసి మనకు అమెరికా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సో ఆహారపు అలవాట్లలో మనము కొన్ని చేంజెస్ చేసుకుంటే చాలు. మనం ఈ పెద్ద పేగు క్యాన్సర్ బారి నుండి మనముగా కాపాడుకోగలుగుతామని చెప్పేసి మనకు అమెరికా శాస్త్రవేత్తలు చెప్తున్నారండి. ఏది ఏమైనా ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు ఊరికే అనలేదు. మరి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన చేతిలోనే ఉంది. మరి పెద్ద పేగు క్యాన్సర్ నుండి మనం బయటపడాలి అంటే మన ఆహార నియమాలలో మార్పులు చేసుకుందాం. మంచి ఆహారాన్ని తిందాం. ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలతో కూడినటువంటి వెస్ట్రన్ డైట్ జోలికి అస్సలు వెళ్ళకండి. ఓకేనా ఫ్రీవర్స్? ఇలా మంచి కంటెంట్తో మీకు నేను వీడియోలను అప్లోడ్ చేస్తుంటాను. మీరు చేయాల్సింది ఒకటే, మీరు నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ దినేష్ గంగసాని.